పార్ట్ 1లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయడానికి ఒక డేంజర్ టాస్క్ లాగా ఫీల్ అవుతారని, 7 hours కంటిన్యూస్ రీడింగ్, రైటింగ్, లెర్నింగ్ తర్వాత వాళ్ళ బ్రెయిన్ ఓవర్లోడ్ అవుతుందని, దీనివల్లే ఇదంతా జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ హోంవర్క్ ఫైట్స్ని ఎండ్ చేయడానికి నేను బ్రెయిన్ ఫ్రెండ్లీ మెథడ్స్ అనేవి చెప్తాను. అసలు పిల్లలు హోంవర్క్ స్టార్ట్ చేయడంలోనే ఉంది స్ట్రగుల్ అంతా కూడా. పేరెంట్స్ పిల్లల్ని హోంవర్క్ చెయ్యి అని పుష్ చేసే కొద్దీ వాళ్ళలో ఇరిటేషను, అలాగే క్రయింగ్, నెగోషియేషను, ఇంకా డిలేయింగ్, ఇలా రోజు ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. యాజ్ పర్ సైకాలజీ బ్రెయిన్కి చిన్న చిన్న టాస్క్స్ అనేవి ఈజీగా అనిపిస్తాయి. దీనికి సైకాలజీలో 10 minutes యాక్టివేషన్ రూల్ అని చెప్పి రికమెండ్ చేస్తారు. దీన్ని స్టార్ట్ చేస్తే బ్రెయిన్కి మొమెంటం అనేది వస్తుంది. న్యాచురల్గానే పిల్లలు కంటిన్యూ చేసేస్తారు. పిల్లల చేత హోంవర్క్ స్టార్ట్ చేయించడానికి 5 స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్ అనేవి మీకు చెప్తాను. నెంబర్ 1, 10 minutes రూల్. హోంవర్క్ ఒక 10 minutes చెయ్యి అని అనగానే పిల్లల యొక్క మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. నెంబర్ 2, చాయిస్ గివింగ్. నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ చేస్తావా, మ్యాథ్స్ చేస్తావా అనగానే వాళ్ళకి కంట్రోల్ ఫీలింగ్ వస్తుంది. నెంబర్ 3, చంక్ మెథడ్. 20 minutes వర్క్ చేద్దాం, 5 minutes బ్రేక్ తీసుకుందాం అనగానే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఈజీ మెథడ్ కూడా. నెంబర్ 4, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు టాయ్స్ కానీ, టీవీ కానీ, మొబైల్ కానీ ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. నెంబర్ 5, రిమూవ్ ప్రెజర్ఫుల్ వర్డ్స్. ఫాస్ట్గా చెయ్యి, తొందరగా ఫినిష్ చేయి, వై లేట్ అని చెప్పి ఇలాంటి ప్రెజర్ కలిగించే వర్డ్స్ని యూజ్ చేయొద్దు. సో డియర్ పేరెంట్స్, మీ పిల్లల యొక్క హోంవర్క్ని ఈ విధంగా ఈ టెక్నిక్స్ యూజ్ చేసి ఫినిష్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ రియల్ పేరెంటింగ్ టిప్స్. థ్యాంక్ యూ.